Good morning to one and all. Today I would like to say something about irregular verb. నేను ఈరోజు మీ అందరికీ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి తెలియజేయాలనుకుంటున్నాను. మొత్తానికి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ 100 ఉన్నాయి. ఈ 100ని కానీ మనం నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ని సునాయాసంగా మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో సునాయాసంగా రాయొచ్చు, ఇంగ్లీష్లో వాక్య నిర్మాణానికి ఈ 100 పదాలు నేర్చుకుంటే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఇంగ్లీష్ని సాధారణ వాడుక భాషలాగా మనం మార్చుకోవచ్చు. మీకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఎవరెవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఇంగ్లీష్లో మంచి స్కోరింగ్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంగ్లీష్ ద్వారా తన భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ తెలియజేసే ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ 100 పదాలు నేర్చుకోవాలి. ఈ 100 ఇర్రెగ్యులర్ పదాలుగా నేర్చుకున్నట్లే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో వాక్య నిర్మాణం చేయడానికి, ఇంగ్లీష్లో అనువాదం చేయడానికి అనువుగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 100 పదాలు నేర్చుకోవడం కష్టం అనిపిస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ద్వారా చూడండి. ఖచ్చితంగా మీకు నేర్చుకోవడానికి లాజిక్స్తో, ట్రిక్స్తో ప్రతి వెర్బని ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు తెలియజేస్తాం. ఖచ్చితంగా నేర్చుకోండి. తద్వారా జ్ఞానాన్ని ఆర్జించిన వాళ్ళుగా మనం మారుతాం. నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు చూసి ఈ వెబ్ ఫామ్స్ నేర్చుకుంటారని, ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు సహకరిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రతి పలుకు, ప్రతి పదము గ్రామర్లో ఒక భాగమే. గ్రామర్ నీకు సునాయాసంగా అర్థం కావాలంటే ఈ వర్బ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. గ్రామర్ని తెలుగులో మార్చుకోవాలన్నా, గ్రామర్ని మీరు మాట్లాడాలన్నా, గ్రామర్ని వ్యాకరణాంశం ఏది నేర్చుకోవాలన్నా వెర్బ్ ఖచ్చితం. వెర్బ్ లేకుండా వాక్య నిర్మాణం అనేది అసాధ్యం. కాబట్టి అలాంటి వెర్బ్ని ఖచ్చితంగా మీరు నేర్చుకుంటూ మీ యొక్క భవిష్యత్తుని ముందుకు నడిపించడానికి ఈ క్లాస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. క్లాస్కి వెళ్దామా? మొదటగా వెర్బ్ ఫార్మ్స్ అంటే క్రియా రూపాలు. ఒక క్రియ ప్రజెంట్ టెన్స్లో ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఎలా ఉంటుంది, పార్టిసిపల్ సెంటెన్స్లో ఎలా ఉంటుంది, ప్రజెంట్ పార్టిసిపల్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, V1 సింగులర్ అయితే ఎలా, ప్లూరల్ అయితే ఎలా అనే విషయం మనం నేర్చుకుందాం. ఇక్కడ మొదటగా ఇంగ్లీష్లో ఉన్న ప్రతి వెర్బు ప్లూరల్ ఫామ్ అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. ఇంగ్లీష్లో ఉన్న ప్రతి వెర్బు ప్లూరల్ ఫామ్. అదేవిధంగా V2 అంటే పాస్ట్ టెన్స్ ఫామ్, V3 అంటే పార్టిసిపుల్. ఏ టెన్స్లో అయితే పార్టిసిపుల్ అని కనపడుతుందో, పర్ఫెక్ట్ టెన్స్ అని కనపడుతుందో దానికి V3 రాయాలి. V4 అంటే ప్రతి కంటిన్యూ టెన్స్కి V4 వెర్బ్ని రాయాలి. విల్ ప్లస్ V1 అంటే ఫ్యూచర్ టెన్స్కి వాడాలి. అదేవిధంగా ఎస్ వర్బ్ అని నేను అనేక సార్లు చెప్పాను. ఎస్ వర్బ్ అనగా సింగులర్ వెర్బ్స్కి ప్రజెంట్ టెన్స్లో సింగులర్ వెర్బ్స్ రాయడానికి ఎస్ వర్బ్, ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ ఫామ్ రాయడానికి V1 నేర్చుకుంటే ఈజీ. ఈ క్లాస్లో మీకు 10 వెర్బ్స్ గురించి చెప్తాను. ఆ 10 వెర్బ్స్ యొక్క అర్థము, అది ఎక్కడెక్కడ మారుతుందనే విషయాన్ని మీకు క్షుణ్ణంగా మీకు వివరిస్తాను. నేర్చుకోండి. ఓకేనా? క్లాస్కి వెళ్దాం. మొదటగా అబైడ్. ఇక్కడ ABIDE అబైడ్. అబైడ్ అనే పదము అబోర్డ్ అనే పదంగా మారుతుంది. మూడవదిగా అబైడ్ అంటే కట్టుబడుట. మొదటి పదం ఏంది? కట్టబడుట. దీనికి పాస్ట్ ఫాము అబోర్డ్. అబైడ్ ఐ స్థానంలో ఓ చేరుతుంది. ఇక్కడ ఓ చేరుతుంది. V4 ఏమవుతుందంటే అబైడింగ్. ING. నేను చెప్పాను కదా, ఎప్పుడు కానీ ING రాయాలంటే ఈ ఉంటుందంటే ఈ రిమూవ్ చేసి V1కి ఈను రిమూవ్ చేసి ING రాసేయండి. అబైడింగ్ కట్టుబడి ఉండుట. ఫ్యూచర్లో అయితే విల్ అబైడ్. అబైడ్స్. స్వారీ. రైడ్ అంటే స్వారీ చేయుట. రైడ్ ఐ ఏమైంది? ఇక్కడ ఓగా మారింది. రైడ్ రోడ్ రిటర్న్. రైడ్ రోడ్. ఐ ఓగా మారింది. రైడ్ రోడ్. చూసావా? ఐ స్థానంలో ఏమొచ్చింది? ఓ. ఇక్కడ ఏమైంది? రిటర్న్. ఇక్కడ రైడింగ్.
రైడింగ్. ఇక్కడ ఫ్యూచర్లో విల్ రైడ్. ఫ్యూచర్లో విల్ రైడ్. ప్రజెంట్ టెన్స్ ఎస్ వర్బ్ అయితే రైడ్స్. రైడ్స్. రైడ్స్ అంటే స్వారీ చేయు. అబైడ్స్ అంటే కట్టుబడి ఉండుట. తర్వాత స్ట్రైవ్. స్ట్రైవ్ అంటే ప్రయత్నించు. స్ట్రోవ్. స్ట్రోవ్. స్ట్రైవ్. స్ట్రోవ్. స్ట్రైవన్. స్ట్రైవింగ్. ఏమైంది? స్ట్రైవ్. నేను చెప్పాను కదా ఈ స్థానంలో ఐఎన్జి వస్తుంది. ఈ సైలెంట్ లెటర్ కాబట్టి ఐఎన్జి వచ్చింది. స్ట్రైవింగ్. విల్ స్ట్రోవ్. విల్ స్ట్రోవ్. స్ట్రైవ్స్. ఏమైంది? స్ట్రైవ్స్. విన్ ఓన్. విన్ ఐ ఓ ఓన్. ఓ ఓ వచ్చింది ఇక్కడ. విన్నింగ్. విన్నింగ్. ఏమైంది ఇక్కడ? విన్నింగ్. విన్నింగ్. విల్ విన్. విన్స్. సింగులర్ అయితే విన్స్. విన్ అంటే నెగ్గు. విన్ అంటే నెగ్గు. ఇక్కడ మనం జనరల్గా వాడేది గెలుచుట, గెలుపు. షైన్. షైన్ అంటే ప్రకాశించు. షైన్, షోన్, షైన్. ఇక్కడ ఎస్హెచ్ఐ షై. షోన్, షోన్. ఇక్కడ షైనింగ్ ప్రకాశించుచుండు. షైనింగ్. ఏమైంది? షైనింగ్. విల్ షైన్. విల్ షైన్. షైన్స్. సింగులర్ వెర్బ్స్ అయినప్పుడు ఎస్ వచ్చినా చూసావా? ఎస్ వెర్బ్స్ అన్ని సింగులర్ వెర్బ్ అని మీకు ఆల్రెడీ నేను అనేక పర్యాయాలు తెలియజేశాను. V4 రాసేటప్పుడు ఈ కనబడితే ఈ రిమూవ్ చేసి ఐఎన్జిని యాడ్ చేయమని మీకు తెలిసి చెప్పాను ఆల్రెడీ. తర్వాత అరైజ్. లేచు, లేచుట. అరైజ్. అరోజ్. అరైజన్. అరైజింగ్. 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 విల్ అరైజ్. విల్ అరైజ్. అరైజెస్. అరైజెస్. డ్రైవ్. డ్రైవ్ అంటే నడుపు. డ్రైవ్. డ్రోవ్. డ్రైవన్. డ్రైవింగ్. నేను చెప్పాను కదా ఈ ఉండిందంటే ఈని రిమూవ్ చేసి ఐఎన్జి రాయాలి. డ్రైవింగ్. విల్ డ్రైవ్. విల్ డ్రైవ్. డ్రైవ్స్. డ్రైవ్స్. రైజ్. ఉదయించు. రైజ్. రోజ్. రైజన్. రోజ్. రైజన్. రైజింగ్. సన్ రైజింగ్ అంటారు కదా, లేచి ఉదయించడం. సన్ రైజ్. రైజ్. విల్ రైజ్. రైజెస్. స్మైట్. స్మైట్ అంటే కొట్టుట, గట్టిగా కొట్టుట. స్మైట్. స్మోట్. స్మిటన్. స్మైటింగ్. 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 విల్ స్మైట్. స్మైట్స్. గట్టిగా కొట్టుట. రైట్. రోట్. రిటర్న్. రైట్. రోట్. రిటర్న్. రైటింగ్. రైటింగ్. విల్ రైట్. రైట్. రైట్స్. రైట్స్. మనం ఈ వెర్బ్ ఫార్మ్స్ మొత్తం చూసినప్పుడు V1, V2, V3, V4, V5, V6 6 వెర్బ్ ఫార్మ్ చెప్పాను. మొదటిది ప్లూరల్ ఫామ్ కి, ఆరోది సింగులర్ ఫామ్ కి. ఇది పాస్ట్ టెన్స్ వర్బ్, ఇది పాస్ట్ పార్టిసిపుల్, ఇది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఈ మొత్తంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 6 వెర్బ్ ఫార్మ్స్ మనం కానీ తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్లో సునాయాసంగా మాట్లాడవచ్చు.
ఇంగ్లీష్లో సునాయాసంగా రాయొచ్చు, ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ని సరళంగా ఫేస్ చేయొచ్చు. కాబట్టి మీ అందరికీ తెలియజేసేదంటే ఇంగ్లీష్ ఈజీగా అర్థం కావాలి, ఇంగ్లీష్లో మనం మాట్లాడాలంటే ఖచ్చితంగా వెర్బ్ ఫామ్ తెలుసుకోవచ్చు. నేను చెప్పాను కదా, V1, V2, V3, V4, V5, V6. V1 అన్నప్పుడు ప్రజెంట్ టెన్స్లో ప్లూరల్ ఫామ్కి రాయాలి, పాస్ట్ టెన్స్లో సింగులర్ ప్రాబ్లం ఉండదు. పార్టిసిపల్ అంటే V3, ప్రజెంట్ పార్టిసిపల్ అంటే అన్ని కంటిన్యూ టెన్స్కి రాయాల్సి ఉంటుంది. విల్ అనేది ఫ్యూచర్. 6th ఇది సింగులర్ ఫార్మ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టేబుల్ మొత్తం తెలుసుకుంటే 12 టెన్స్ని అనర్గళంగా రాయొచ్చు, అనర్గళంగా మాట్లాడవచ్చు, ఈజీగా స్కోర్ చేయొచ్చు. తద్వారా మీరు నాణ్యాన్ని ఆర్జిస్తారని నేను భావిస్తున్నాను. నేను చెప్పాను కదా, వెర్బ్ ఫామ్స్ని ఐ స్థానంలో ఓని మార్చుకోవాలి. ప్రతి వెర్బులో ఎక్కడైతే ఐ ఉందో ఐ రిమూవ్ చేసి ఓని యాడ్ చేసుకున్నప్పుడు పాస్ట్ టెన్స్ ఫామ్ అర్థమవుతుంది. మూడవదిగా V3 ఫామ్ అర్థమవుతుంది. V4, V5, V6 మీకు తెలియజేయడం జరిగింది. దీని ద్వారా ఇంగ్లీష్ మనం ఈజీగా రాయొచ్చు. విన్ ఇండియా థర్డ్ పర్సన్ సింగులర్, ఇండియా థర్డ్ పర్సన్ సింగులర్ ప్రాపర్ నౌన్. ఇండియా విన్స్ ద మ్యాచ్, విన్స్ ద మ్యాచ్. ఇక్కడ విన్స్ అంటే ఎప్పుడు థర్డ్ పర్సన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కానీ ఎస్ వర్బ్ కనపడిందంటే అది ప్రతిరోజు జరిగే ఒక పని. అప్పుడు ఇండియా ఆ మ్యాచ్లో గెలుస్తుంది, అంటే ప్రతి మ్యాచ్లో గెలుస్తుందండి. ఇక్కడ ఎస్ వర్బ్స్. తర్వాత ఓన్, సింపుల్గా నేనేం చేస్తున్నాను, ఇండియా ఓన్ ద మ్యాచ్, ఓన్ ద మ్యాచ్. ఇండియా ఆ మ్యాచ్ని గెలిచింది. తర్వాత ఇండియా విల్ విన్ ద మ్యాచ్, విల్ విన్ ద మ్యాచ్. ఇండియా ఈజ్ విన్నింగ్ ద మ్యాచ్. తర్వాత ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్. ప్రతి సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకే ఆ వెర్బ్ ఫార్మ్స్ యొక్క విలువ ఏంటని మీకు అర్థమవుతుంది. చూడండి, మొదటి పదంలో మొదటి సెంటెన్స్లో విన్స్ అని రాసినాం. ఎందుకని? థర్డ్ పర్సన్ సింగులర్ ప్రాపర్ నౌన్ కాబట్టి ఎస్ వర్బ్స్ రాసాం, 6th వెర్బ్ అని రాసాం. ఇక్కడ ఇండియా ఓన్ వెర్బ్ 2 రాసాం. ఇండియా విల్ విన్ 5th ఫామ్ రాసాం. ఇండియా ఈజ్ విన్నింగ్ 4th ఫామ్ రాసాం. ఇండియా హాజ్ వన్ ద మ్యాచ్. ఇక్కడ ఎన్నో ఫామ్ రాసాము? 3వ ఫామ్ రాసాము. ఇది V3, ఇది V4, విల్ ప్లస్ V1, ఇది V2, ఇది V6, V1 కూడా రాస్తాను చూడు. V1 కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ విన్ ద మ్యాచ్, విన్ ద మ్యాచ్. ఇక్కడ చూడు, ఎస్ వర్బ్ లేదంటే ఇది ప్లూరల్ అండి. ఇక్కడ ఎస్ వర్బ్ వచ్చింది కాబట్టి సింగులర్. 6 ఫామ్ చెప్పానా? 1, 2, 3, 4, 5, 6. ఈ 6 ఫామ్ మనకి బాగా అర్థమైతే ప్రతి టెన్షన్ మనం రాయొచ్చు. అంటే ప్రతి వాక్యంలో మీరు గమనించండి, ఏది మార్పులోకి వచ్చింది? వెర్బ్స్ మాత్రమే మార్పులోకి వచ్చినట్టు, మిగిలినవి ఏమీ మార్పులు కాలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకుందాం, తద్వారా జ్ఞానాన్ని ఆర్జించుదాం. త్వరగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి, ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి, ఇంగ్లీష్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, స్కిల్ఫుల్ స్పీకర్గా మారడానికి ఎంతగానో ఈ వెర్బ్ ఫార్మ్స్ దోహదపడుతుందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.